చైనాలో రకరకాల వైరస్లు విజృంభిస్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హెచ్ఎంపివి, హ్యూమన్ మెటా న్యూమో వైరస్, ఇది చాలా ఎక్కువ వస్తుందంట. అంతేకాదు కరోనా వైరస్ కోవిడ్-19 కూడా చైనాలో స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్జా ఏ కూడా బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంట. మైకోప్లాజ్మా న్యూమోనియే, ఈ 4 వైరస్లు చైనాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయంట. చైనాలో హాస్పిటల్స్, క్రెమటోరియంస్ ఇవన్నీ కూడా నిండిపోయాయని చెప్పి కథనాలు వస్తున్నాయి. అఫీషియల్గా చైనా కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ దీని మీద ఏ డిక్లరేషన్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా పోస్టులు వస్తున్నాయి, చైనాలో వైరస్లు బాగా స్ప్రెడ్ అవుతున్నాయని. దీనిలో చాలామంది చనిపోయారని కూడా న్యూస్ వస్తుంది. 7,000కు పైగా జనాభా ఈ వైరస్ల బారిన పడినట్టు, అదేవిధంగా 175కు పైగా చనిపోయినట్లు కథనాలు తెలుస్తున్నాయి. చైనాలో మొత్తానికి వైరస్లు మాత్రం విజృంభిస్తున్నాయి, ప్రబలుతున్నాయని అర్థమవుతోంది. చైనా కమ్యూనిస్ట్ దేశం కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా బయటకు ఇవ్వదు. అక్కడ అసలు పారదర్శకత ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు కాస్త లీక్ అయ్యేది సోషల్ మీడియా ద్వారా కానీ, రకరకాల ప్రజల అకౌంట్స్ ద్వారా కానీ ఇలా లీక్ అవుతాయి. కానీ చైనా అఫీషియల్గా ఏమీ డిక్లేర్ చేయదన్నమాట. అయితే ఈ వైరస్లు మాత్రం చైనాలో బాగా ప్రబలుతున్నట్టు మాత్రం ప్రపంచానికి అర్థమవుతోంది. చైనాలో ఇప్పుడు బాగా ప్రబలుతున్న వైరస్ పేరు హెచ్ఎంపివి, హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనమాట. ఇది ఎక్కువగా పిల్లల్లో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో లేదా ఓల్డ్ పీపుల్, ఏజ్డ్ పీపుల్లో, తర్వాత ఎవరైతే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ ఉందో వాళ్ళకి ఫాస్ట్గా ఈ వైరస్ వస్తుందంట. దీనివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. కామన్ ఫ్లూ ఏదైతే జ్వరం కానీ జలుబు కానీ ఇవన్నీ వస్తాయో దాంతోపాటు రెస్పిరేటరీ ఇల్నెస్, ఆ ఊపిరి పీల్చడంలో కానీ రెస్పిరేషన్లో కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారంట అక్కడ పిల్లలు, ఈ హెచ్ఎంపివి వైరస్ బారిన పడిన వాళ్ళు. ఈ హెచ్ఎంపివి వైరస్ వల్ల న్యూమోనియా, ఆస్మా ఇలాంటివి కూడా ఎక్కువవుతున్నాయంట అక్కడ.